आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना आलमेवा के चेयरमैन व कांग्रेस रहनुमा शेख फारूक हुसैन ने आंध्र प्रदेश के नायब वज़ीर आला पवन कल्याण से मुतालबा किया कि वह अपने हालिया बयानात पर मुल्क के नौजवानों से गैर मशरूत माफ़ी मांगे। शेख फारूक हुसैन ने कहा कि नीट कॉमन एंट्रेंस इम्तहान 2026 के पर्चा लीक मामले में मरकज़ी वज़ीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफ़ा का मुतालबा करते हुए दिल्ली के जंतर मंतर पर नौजवानों ने जमहूरी और पुरअमन एहतजाज किया था। उन्होंने इल्ज़ाम किया कि एहतजाज के दौरान पुलिस और RSS से वाबस्ता अफराद की कार्रवाई में मुतअद्दिद नौजवान ज़ख्मी हुए, जिस पर मुल्क भर में शदीद रद्द-ए-अमल सामने आया। उन्होंने कहा कि ऐसे हालात में पवन कल्याण का यह बयान कि वज़ीर आज़म नरेंद्र मोदी पर तनकीद देखकर उन्हें दुख हुआ और उनकी आंखों में आंसू आ गए। नौजवानों के जज्बात को नज़रअंदाज करने के मुतरादिफ है। उनके मुताबिक पवन कल्याण को यह नहीं भूलना चाहिए कि उनकी अवामी मकबूलियत में नौजवानों बिलखुसूस उनके मद्दाहों का नुमाया किरदार रहा है। शेख फारूक हुसैन ने मज़ीद कहा कि जमहूरियत में इख्तिलाफ राय और तनकीद को बर्दाश्त करना ज़रूरी है। उन्होंने याद दिलाया कि माजी में मुख्तलिफ सियासी जमातों ने भी कौमी रहनुमाओं पर सख्त तनकीद की है, इसलिए किसी एक फरीक की तनकीद को गैर मामूली करार देना मुनासिब नहीं। उन्होंने मुतालबा किया कि पवन कल्याण अपने हालिया रिमार्क्स पर मुल्क के नौजवानों से बिला शर्त माजरत करें। नमस्ते मित्रुलारा, నేను మీ షేక్ ఫారూక్ హుసేన్, తెలంగాణ ఆల్మేవా చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ సమక్షంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి జంజీలు జంతర్ మంతర్ వద్ద విమర్శలు చేసినందుకు తాను చాలా బాధపడ్డానని, ఒక దశలో కంటినీరు వచ్చాయని తన యొక్క బాధను వ్యక్తం చేశారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు మర్చిపోయారు, మీరు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణం జంజీలే అనేటువంటి అంశాన్ని మీరు పక్కకు పెడుతున్నారు. నీట్ 2026 పరీక్ష పత్రాలు లీక్ అయ్యి, ఆ లీక్ వల్ల దాదాపు దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు కుటుంబాలు నానా కష్టాలు పడి, నానా బాధలు పడి, విపరీతంగా బాధలు పడి నష్టపోయిన వారు మీకు ఇంతవరకు గుర్తుకు రాలేదు. నీట్ పేపర్ లీక్ కావడం వల్ల ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీట్ పరీక్షలో పాల్గొన్న 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 19 మంది కుటుంబాల యొక్క కంఠఘోష, ఆత్మఘోష మీ చెవుల వరకు చేరలేదా? లేక మీరు కుంభకర్ణ నిద్రపోతున్నారా? మీరు మర్చిపోతున్నారు, ఇదే నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించేటటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి నెహ్రూ కుటుంబానికి, ఈ దేశం కోసం ఉగ్రవాదుల చేతిలో ముక్కలు చెక్కలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ యొక్క కుటుంబీకులను ఏ విధంగా, శ్రీమతి సోనియా గాంధీ గారిని, అదేవిధంగా నెహ్రూను ఏ విధంగా వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ట్రోల్ చేస్తున్నారు, వారిని జంతువులతో పోల్చి మాట్లాడినటువంటి ఘనుడు నరేంద్ర మోడీ. మరి ఈ అంశాన్ని మీరు గుర్తు రాలేదా? మీరు జంజీలను అవమానిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద జంజీలు ఏర్పాటు చేసిన ధర్నాలో వాళ్ళు డిమాండ్ చేసింది ఏమిటి? నీట్ పరీక్షకు బాధ్యుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కోరారు వారు. కానీ వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నటువంటి జంజీలపై నరేంద్ర మోడీ నాయకత్వంలో, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యవేక్షణ ఉన్నటువంటి హోంశాఖలో పోలీసుల రూపంలో ఉన్నటువంటి RSS గూండాలు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు, యూనిఫామ్ ధరించలేని యువకులు ఏ విధంగా ఆ పిల్లలపై పోలీసు దాడులు చేసి వారిని శారీరకంగా, మానసికంగా తీవ్ర గాయాల పాలు చేసినటువంటి అంశం మీ కంటికి కనబడలేదా? అమ్మాయిలని కూడా చూడకుండా వారి యొక్క బట్టలు చించేశారు కదా మీ అమిత్ షా యొక్క పోలీసులు. మరి వారి పట్ల మీకు సానుభూతి లేదా? ఎందుకు మీరు స్వల్పకాలిక రాజకీయాల కోసం, స్వల్పకాలిక పదవుల కోసం నరేంద్ర మోడీకి పాదదాసులై ప్రవర్తిస్తున్నారు? మీరు వెంటనే నరేంద్ర మోడీకి అనుకూలంగా జారీ చేసినటువంటి ప్రకటన ఉపసంహరించుకొని జంజీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.